ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టమో మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దండి. ఎవరితోనైనా మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని నెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, పగలు మేఘస్తంభమై క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకు ఇవ్వడానికి, అందును బట్టి మీకే స్తోత్రం. నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద మేమెక్కడ? నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవించారో, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. నా తండ్రి, ఏ విషయంలో బిడ్డలు జారిపోతున్నారు సరిచేసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. నా తండ్రి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాం. నా తండ్రి, కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి మీ శాంతితో నా ప్రభా మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం. నా తండ్రి, వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడవాలో, నడుచుకోవాలో, ఎలా జీవించాలో గ్రహించలేని వెర్రివాళ్ళం. నా తండ్రి, ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమే కదా. నా తండ్రి, మాకున్న అజ్ఞానాన్ని, వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించున్నా ప్రభా. మీరు మిమ్మల్ని వెంబడించమని చెప్తే మేము లోకాన్ని వెంబడిస్తున్నాం. నా తండ్రి, అజ్ఞానంలో నా ప్రభా మాలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించి, మీ మాట చొప్పున మిమ్మల్ని వెంబడించి హృదయాలు మాకు అనుగ్రహించండి. నా తండ్రి, మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు, నా తండ్రి, ఎంత సున్నితమైన మనసు నా ప్రభా, మీ సున్నితమైన మీరు కలిగి ఉన్న ఆ మనసుని మాకు అనుగ్రహించండి. నా తండ్రి, కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసిన ప్రభా మెత్తటి మనసులుగా, సున్నితమైన మనసులుగా మార్చమని అడుగుచున్నాం. నా తండ్రి, ప్రతి ఒక్కరికి నా ప్రభ సాత్వికాన్ని మాకు అనుగ్రహించండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకంను స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసు కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి. నా తండ్రి, దీర్ఘశాంతముతో నా ప్రభ మమ్మల్ని నింపమని అడుగుచున్నాం. నా తండ్రి, మీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలంటే మేమెలా జీవించాలో మాకు నేర్పించండి. నా తండ్రి, బాప్తిసం తీసుకుని మీ రక్తంలో కడగమని రక్షణ పొంది కూడా మరలా లోకంలోకి జారిపోతున్నారు. 100 గొర్రెల్లో నా తండ్రి 99 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయిన గొర్రె కోసం నా ప్రభా మీరు వెళ్ళారు, వెతికి రక్షించి తీసుకొచ్చారు. నా తండ్రి, అంత గొప్ప మనసు నా తండ్రి, ఎంత ప్రేమ గల మనసు నా దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, దారి తప్పిపోతున్న మీ బిడ్డల వైపు ఒక్కసారి చూడండి అయ్యా. ఎవరెవరైతే నా తండ్రి దారి తప్పుతున్నారు, లోకంలోకి జారిపోతున్నారు, అపవాది చేతిలో పడిపోతున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూసి ఒక గద్దింపు చేసేనా అపవాది చేతి నుండి బిడ్డలు విడిపించి తిరిగి నా ప్రభ మీ సన్నిధిలో నిలబెట్టమని అడుగుచున్నాం. నా తండ్రి, స్థిరమైన విశ్వాసాన్ని, స్థిరమైన భక్తిలో ఎలా కొనసాగాలో బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం. నా తండ్రి, ఆత్మీయతలో ఎలా ఎదగాలి, మిమ్మల్ని వెంబడించేవారుగా మేము ఎలా జీవించాలి, మా హృదయాలు నా ప్రభ మీ వైపు ఎలా త్రిప్పాలో ఆ గ్రహింపు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. నా తండ్రి, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న అప్పులు, ఆర్థిక సమస్యలు నా తండ్రి తీరిపోవాలంటే మొదట మేమెలా ఉండాలి, మేమెలా జీవించాలి, మీ ఆశీర్వాదం మేము పొందుకోవాలంటే మేము ఏ దారిలో నడవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి,
ప్రతిదీ కూడా మీరు మా కోసం మా మీద జాలిపడి కనికరపడి పరిశుద్ధ గ్రంథంలో సమస్తము రాపించి పెట్టారు నా తండ్రి. చదువుతున్నాం కానీ గ్రహించుకోలేని నా అజ్ఞానంలో నా ప్రభ, మాలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి నా తండ్రి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మీ మాట చొప్పున మా జీవితాలు మార్చుకునేను మీ కృప అనుగ్రహించండి. తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు నా తండ్రి. యథార్థతగా ఎలా నడవాలి, నీతిగా ఎలా జీవించాలి మాకు నేర్పించండి నా ప్రభ. ఇరుగు పొరుగు వారితో, మాతో, అందరితో నా ప్రభ మేము సమాధానంగా ఎలా ఉండాలో మాకు నేర్పించండి నా తండ్రి. కఠినమైపోయిన హృదయాన్ని తీసివేసి, స్వార్థాన్ని మాలో నుంచి తీసివేసి నా ప్రభా, డబ్బు మీద ఆశ ఉంటే ఒకవేళ డబ్బుల మీద అసహ్యత పుట్టించుంటు నా తండ్రి. నా తండ్రి నాకు కావలసిన సమయంలో నా తండ్రి మాత్రమే నాకు పంపించగలడు అనే విశ్వాసాన్ని బిడ్డలో కలిగించి నా ప్రభా బలపరచండి నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరెవరైతే ఆత్మీయంగా ఎదగాలని, మీ మీద ఆధారపడాలని, మీకు దగ్గర అవ్వాలని నా తండ్రి, బాప్తిసం పొందాలని, మీ ప్రేమ తెలుసుకోవాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభా, ఏ దారిలో బిడ్డలు నడుస్తున్నారు వారి మనోనేత్రాలు తెరిచి నా తండ్రి, ఒకవేళ అది మీకు నచ్చని దారైతే, పాపపు దారైతే నా తండ్రి దాన్ని అసహించుకొని విడిచిపెట్టి మరలా సరైన మీ దారిలో నడిచే జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. కుటుంబాల్లో నా తండ్రి ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడుతున్నారంటే తప్పు మాదేనయ్యా. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం నా తండ్రి. మేమే ఎక్కడో మీ మనసును ఉంచుకునేలా ప్రవర్తించుంటాం నా తండ్రి. మీ ఆశీర్వాదం కోల్పోయేమో నా ప్రభా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, మీ చిత్తమైతే నా తండ్రి ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, అప్పుల బాధల్లో ఎవరైతే ఉన్నారో, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాలని అపవాది ఆలోచనతో ఎవరైతే ఉన్నారో నా ప్రభా, ఒక్కసారి బిడ్డల వైపు చూసి వారు చేసిన తప్పు నా తండ్రి దయతో క్షమించి, తెలుసో తెలియకో నా ప్రభా అపవాది చేతుల్లో చిక్కుకున్నారు నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. మీరు తప్ప మాకెవరున్నారు నా తండ్రి. ఎవరైతే అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన, అపవాది ఆలోచనలతో ఎవరైతే ఉన్నారో నా తండ్రి, బిడ్డల వైపు చూసి వారి మీద కనికరపడి నా తండ్రి, మీ కనికరాన్ని మా మీద నుంచి తొలగించుకోవద్దు నా ప్రభా. మీరు మాకు తోడుంటేనే నా తండ్రి మేము క్షేమంగా ఉంటామయ్యా. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి, అపవాది చేతుల నుండి, అపవాది ఆలోచనల నుండి బిడ్డలు విడిపించిన ప్రభా, మీ వైపు వారి ఆలోచన త్రెప్పమని అడుగుచున్నాం నా తండ్రి. పశ్చాత్తాపపడే మనసు బిడ్డలకు ఇవ్వండి. వారు చేసిన తప్పు గ్రహించుకునే కృప బిడ్డలకు అనుగ్రహించున్నా తండ్రి. కన్నీటితో వారు చేసిన తప్పు మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించున్నా ప్రభా. దయతో క్షమించిన తండ్రి, అప్పులు తీరే ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచైనా మీరు మాత్రమే బిడ్డలకు ద్వారాలు తెరవగలరు నా ప్రభా. మనుషుల మీద ఆధారపడితే నా తండ్రి, మనుషుల సహాయం కోరితే నా ప్రభా, వారు కొంతవరకే మాకు పరిష్కారం చూపిస్తారు, కొంతవరకే సహాయం చేయగలుగుతారు. కానీ మీరు గొప్పిలి విప్పారంటే నా తండ్రి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాన్ని మేము పొందుకుంటాం నా తండ్రి. మాకున్న సమస్యలు తీరిపోవడానికి మీరు గుప్పిలు విప్పితే ఇంకెంతసేపు నా ప్రభా మీకే స్తోత్రం నా తండ్రి. కానీ మీ ఆశీర్వాదం మేము పొందుకోవాలంటే మేమెలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభా. బిడ్డలకు నా తండ్రి అప్పులు తీరాలని ఎవరైతే స్థలాన్ని, పొలాన్ని నా తండ్రి వారికి ఉన్న గృహాన్ని అమ్మకానికి పెట్టాము, మంచి ధర రావాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. వారికి ఉన్నది బిడ్డలు కోల్పోకుండా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి నా ప్రభా బిడ్డలకు అప్పులు తీరే దారి మీరే చూపించమని, సహాయాన్ని పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మా చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకపోతే మేము ఎంత కష్టపడి పని చేసినా, నిద్రాహారాలు మానుకుని ఓటీలు చేసినా సరే మాకున్న సమస్తము కనీస అవసరాలు కూడా తీరవు నా తండ్రి. ఏదో ఒక లోటు అనేది ఉంటానే ఉంటుంది. ఎలా జీతం వస్తుంది, ఎటువైపు నుంచి వస్తుంది, ఎలా అయిపోతుందో కూడా తెలియదు నా తండ్రి. అంత భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉంటామయ్యా. కానీ మీ ఆశీర్వాదం ఉంటే మా కష్టార్జితం మీద మేము తక్కువ సంపాదించిన కుటుంబానికి కావలసిన, మాకు కావలసిన సమస్తము సమకూరతాయి నా తండ్రి. జాలిగల దేవా, మీ ఆశీర్వాదాన్ని పొందుకునే కృపాధన్యత మాకు అనుగ్రహించు నా తండ్రి. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదయ్యా. అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభా త్రాగుడికి బానిసయ్యారు,
అపవాది చేతిలో చిక్కుకున్నారు, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, చెడు దారిలో నడుస్తున్నారు నా తండ్రి. ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. ఒక గద్దెంపు చేసైనా సరే ఆ చెడు మీద అసహ్యత పుట్టించిన ప్రభా బిడ్డల హృదయాలు మీ వైపు త్రిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరైతే వారి భర్తలు మారాలని, త్రాగుడు మానేయాలని, కుటుంబాలు కట్టబడాలని నా ప్రభా, ఎవరెవరైతే సిస్టర్లు ప్రార్థన చేస్తున్నారో, భారము కలిగి ఉన్నారో నా తండ్రి, మొదట నా ప్రభా ఆ బిడ్డలకు నా తండ్రి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించండి నా తండ్రి. ఖచ్చితంగా నా తండ్రి కార్యం చేస్తాడు. నేనేదో గొప్పదన్ను, నేనేదో నీతి మంత్రాలు అని కాదు. అయినా నా తండ్రి పక్షపాతి కాడు. ఖచ్చితంగా నా భర్తను మారుస్తాడు, నా కుటుంబాన్ని కడతాడు, నా బిడ్డల్ని సరైన దారిలో నడిపిస్తాడు నా తండ్రి అనే విశ్వాసాన్ని నా ప్రభా బిడ్డల్లో కలిగించి స్థిరపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్ని సమస్యలు, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంత ఇబ్బంది కలిగిన కుటుంబాల్లో నిరీక్షణ కోల్పోకుండా, అవిశ్వాసం రాకుండా నా ప్రభా బిడ్డలకి స్థిరమైన విశ్వాసాన్ని కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరిని ఎవరైతే త్రాగుడికి బానిసయ్యారో ఆ త్రాగుడు మీద అసహ్యత పుట్టించు, ఆ చెడు వ్యసనాల మీద అసహ్యత కలిగించిన ప్రభా బిడ్డల మనసులు మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి, ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ లోకస్తుల్లాగా నా ప్రభా సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే అని డిలే చేస్తుంటే క్షమించండి నా తండ్రి. తప్పు మాదేనయ్యా. వెర్రి వాళ్ళం నా తండ్రి. ఈ లోక జ్ఞానంతో ఆలోచిస్తే పరిస్థితి మా పరిస్థితి ఇలాగే ఉండిద్ది కదా అని గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి. దయతో వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా మీ చిత్తంలో నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే అటువంటి బిడ్డలు మీ బిడ్డలకు జతపరిచండి నా తండ్రి. మీరు జతపరిస్తేనే నా ప్రభా బిడ్డలు సంతోషంగా ఉంటారు. మీరు జతపరిస్తేనే ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే కలిసే ఉంటారు నా తండ్రి. మీరు జతపరిస్తేనే నా ప్రభా మనుషులు ఎవ్వరు విడదయ్యరు. విడిపోవాలనే ఆలోచన బిడ్డలకు రాదయ్యా. మీరు రానివ్వరు నా తండ్రి. మీరు జతపరిస్తేనే నా ప్రభా మరణం వరకు కూడా ఇద్దరు నమ్మకంగా ప్రేమగా ఒకరి మీద ఒకరు నా తండ్రి ఒకరితో ఒక సమాధానంగా ఉంటారు నా ప్రభా. అలాగే నా తండ్రి మీ కృపను బట్టి ఎవరి వివాహాలు అయితే కుదిరాయో మీకే స్తోత్రం నా తండ్రి. ఈ నెలలో ఎవరైతే నా ప్రభా వివాహాలు పెట్టుకుని ఉన్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూసి ఆ వివాహాల్లో ముందు మీరుంటే చాలు నా తండ్రి. కనాను పెడిలో మీరున్నారు కాబట్టేనయ్యా ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా తండ్రి లోకం వైపు చూడకుండా, లోక ఆడంబరాలకు పోకుండా తగినంతలోనే నా ప్రభు ఉన్నంతలోనే నా తండ్రి ఆ వివాహం జరిపించుకునే జ్ఞానాన్ని నా ప్రభు మనసుని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. ఏ ఆటంకాలు అడ్డంకులు రాకుండా, అప్పులు పాలవ్వకుండా, ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా నా తండ్రి మీరుంటే చాలు నా ప్రభు సమస్తము సమకూరుతాయి నా తండ్రి. అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభా విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో నా తండ్రి తప్పు మాదేనయ్యా. భర్తకు లోబడి జీవించమ్మా అని మీరు చెప్పారు. భార్యని ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టాం కాబట్టి మా పరిస్థితి ఇలాగైపోయింది అని గ్రహించుకొని పశ్చాత్తాపడే హృదయాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించండి. మా మాట మేమడిగిన మా మాట కూడా నా తండ్రి ఎటువంటి అర్హత లేదయ్యా. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు. అయినా మా ప్రార్థన కూడా మీరు విని జవాబిచ్చి మరి బిడ్డలు కలుపుతున్న దేవా మీకే స్తుతి స్తోత్రం స్తోత్రం నా తండ్రి. మీరు పక్షపాతి కారు అని నా ప్రభా మేము తెలుసుకునే అవకాశం మాకిచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఇక ముందు నా ప్రభా ఆ బిడ్డల కుటుంబాల్లో ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి మనస్పర్ధలు రాకుండా ఎల్లప్పుడూ సంతోషంగా జీవించేలా ఆశీర్వదించండి నా తండ్రి. అలాగే ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. ఒకరి ఎడల ఒకరికి నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. సమస్తము సాధ్యమైన ప్రభా మాట మాత్రము సెలవిస్తే చాలు నా తండ్రి. ఆలోచన మార్చివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది. ఆలోచన మంచి ఆలోచన మాకు రావాలన్నా అది మీరిస్తేనే నా ప్రభా బిడ్డల హృదయాల్లో వారి మీద ఒకరి మీద ఒకరికున్న కోపాన్ని తీసివేసి నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించిన ప్రభా నూతనంగా మరొకసారి బిడ్డల జతపరిచి
నుంచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించండి నా తండ్రి. ఒంటరిగా ఉండడం మీకు ఇష్టం లేదు నా ప్రభా. నరుడు ఒంటరిగా ఉండడం మీకు ఇష్టం లేదు కాబట్టి నా తండ్రి జతగా నా ప్రభా మరి స్త్రీని జతపరిచారు నా తండ్రి. బిడ్డల నా ప్రభా తెలుసో తెలియకో నా తండ్రి ఈ లోక జ్ఞానంతో ఆలోచించిన ప్రభా తెలుసో తెలియకో ఒకరి ఎడల ఒకరు కోపంతో నా తండ్రి విడిపోయారేమో నా తండ్రి. వారు చేసిన తప్పు దయతో క్షమించి అయ్యో తెలుసో తెలియకో చేశారులే అని నా ప్రభా క్షమించి వారి మనసును నా ప్రభా మా మనసులు మా మాటలు అర్థం చేసుకునే శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగించి వారి కాపురాలు నిలబెట్టమని దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభా గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు, ప్రార్థిస్తున్నారు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మొదట బిడ్డలు ఎలా జీవించాలి, అసలు నేనెలా జీవించాలి, నేనెలా నడుచుకోవాలి, నేనెలా అందరితో సమాధానంగా ఉండాలి కదా అనే గ్రహింపు తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఒకవేళ బిడ్డలు ఏదైనా విషయంలో నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయతో క్షమించండి ప్రభా. మనుషుల వైపు వారు చెప్పే మాటల మీద వారి దృష్టి పెట్టకుండా ఆలోచన పెట్టకుండా అయ్యో నాలో ఈ ప్రాబ్లం ఉంది, నా భర్తలో ఆ ప్రాబ్లం ఉంది, అందుకే మాకు బిడ్డలు కలగట్లేదు అని నా ప్రభా లోకస్తులాగా బిడ్డలు ఆలోచించి భయపడకుండా నా తండ్రి చెప్పాడు గర్భఫలం నా తండ్రి ఇచ్చే బహుమానం అన్నాడు. మనుషుల వైపు నేను చూడను అనే స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలో బలపరచండి నా తండ్రి. హన్నా వలె వారి హృదయాన్ని ఎలా కృమ్మరించాలి బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. ఎన్నో అవమానాలు పొందుతా ఉన్నారేమో నా తండ్రి, ఎంతో చులకనగా చేసి మాట్లాడుతున్నారేమో నా ప్రభా. బిడ్డల వైపు ఒక్కసారి చూసి నా తండ్రి ఒకవేళ ఆ కుటుంబంలో ఏదైనా శాపం ఉంటే యేసు నామములో శాపాన్ని తీసివేసి నా ప్రభా ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఒకవేళ వారి కుటుంబాల్లో ఎవరైనా దారి తప్పిపోతుంటే మీకు వ్యతిరేకంగా ఎవరైనా జీవిస్తుంటే ఒక గద్దింపు చేసేను వారిని సరిచేసి మీ వైపు త్రిప్పి నా తండ్రి ఆ బిడ్డల గర్భాన్ని తెరవమని కుటుంబాలను కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ దయను బట్టి మీ కృపను బట్టి ఎటువంటి అర్హత లేదయ్యా, ఆకాశం వైపు కూడా కన్నులెత్తి చూసే అర్హత కూడా లేని వాళ్ళు అయినా మా మాట ఆలకించి గర్భాలు తెరుస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం నా తండ్రి, మీకే స్తోత్రం నా ప్రభా. బిడ్డలు కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృపను గ్రహించండి. కడుపులో ఉన్న శిశువు నా తండ్రి మరి పెరిగి పెద్ద అయిన తర్వాత నా ప్రభా మీకు వ్యతిరేకంగా జీవించే మనసు ఒకవేళ కలిగి ఉంటే తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే అలాంటి వ్యతిరేక మనసును తీసివేసి మీ ఎడల ప్రేమ, మీకు లోబడి జీవించే మనసు, మీ మీద ఆధారపడి జీవించే హృదయాన్ని నూతనంగా బిడ్డలకు ఇచ్చిన ప్రభా బిడ్డలను మీ కృపలో నా తండ్రి పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకు ఎటువంటి ఆపద కీడు రాకుండా, ఏ అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా బిడ్డలిద్దరి చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభా డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు బిడ్డలు టెన్షన్ పడకుండా, భయపడకుండా నా తండ్రి నాకు ఎటువంటి అర్హత లేదు అయినా నా తండ్రి నా మీద చాలిపడు, నేను అడిగానని నా తండ్రి నా గర్భాన్ని తెరిచాడు, నేనే పాటిదాన్ని, నేనెంత, నా బ్రతుకెంత అని నా ప్రభా ఎల్లప్పుడూ కృతజ్ఞత హృదయంతో నా తండ్రి మీకు కృతజ్ఞతలు చెప్పే కృప హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించున్న నా తండ్రి. భయపడకుండా, టెన్షన్ పడకుండా బిడ్డలు నా ప్రభా నా తండ్రి నాకున్నాడు కదా, పరమ వైద్యులు నా తండ్రి నాకు తోడుగా ఉంటే నేనెందుకు భయపడాలి అనే విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డలో కలిగించండి. మీ చిత్తమైతే నా ప్రభా, నా మాట కాదు నా తండ్రి, మీ చిత్తమైతే ఏ బిడ్డ అయితే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీ చిత్తమైతే వారు అడిగిన బిడ్డ పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభు ఎవరైతే చిన్న బిడ్డలు ఉన్నారో నా తండ్రి బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని మీరు చెప్పారు నా తండ్రి. మేం చెప్తే వాడు మా మాట వినరయ్యా, తప్పు మాదే నా తండ్రి, సరైన క్రమంలో పెంచకపోవడం తప్పు మాదే నా ప్రభు. ఒక గద్దింపు చేసైనా సరే నా తండ్రి మా బిడ్డలు సరైన దారిలో నడిపించమని
చిన్నప్పటి నుంచి బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీ బిడ్డలు ఎంతో మంది నా ప్రభా బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీకు ఇష్టలుగా మీరు పెంచారు నా తండ్రి. మీ మీద ఆధారపడే మనసుని బిడ్డలకు ఇచ్చారు నా ప్రభా. మిమ్మల్ని ప్రేమించే మనసు బిడ్డలకు ఇచ్చారు. మీ చిత్తమైతే అదే మనసు నా తండ్రి మా బిడ్డలకి అనుగ్రహించండి నా తండ్రి. లోకంలో పడకుండా, లోక ఫ్యాషన్లో, లోకంలో జీవించకుండా, లోకానుసారంగా మా బిడ్డలు పెరగకుండా నా తండ్రి మీ చిత్తానుసారంగా పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా తండ్రి. అయినా ఆశ నా ప్రభ మా బిడ్డలో కూడా అలా పెంచాలని నా తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ అడుగు జాడల్లోనే నా ప్రభ మీ కాపుదల, మీ కృప బిడ్డల చుట్టూ ఉంచి మీకు ఇష్టలుగా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా తండ్రి వ్యాపారం చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి. గర్వం, అహంకారం బిడ్డలకు రాకుండా ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా తగ్గింపు కలిగి, దీన మనసు కలిగి ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అత్యాశకు పోకుండా, ఆడంబరాలకి పోకుండా నా తండ్రి, అన్యాయంగా వ్యాపారం చేయకుండా మీరు చూస్తున్నారు అనే భయం బిడ్డల్లో కలిగించి న్యాయంగా వ్యాపారం చేసుకునే మనసు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వారు చేస్తున్న వ్యాపారాన్ని 30ంతలు, 60ంతలు, 100ంతలుగా ఫలింపచేయండి నా ప్రభ. ఎంత ఘనత మీరు ఎంత వారిని హెచ్చించినా తగ్గింపు 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 కలిగి జీవించే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, పని చేయాలని ఉంది, కష్టపడి పని చేసే మనసు అయితే ఉంది, ఓపిక అయితే ఉంది, కానీ పని దొరకట్లేదు, కుటుంబ పరిస్థితి బాగాలేదు అని ఎవరైతే బాధపడుతున్నారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్నిసార్లు ప్రయత్నించినా ఉద్యోగం దొరకట్లేదు, పని దొరకట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి తప్పు మాదేనయ్యా. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఎక్కడో నా తండ్రి ఏదో విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటాం నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, మీ చిత్తమైతే బిడ్డల పరిస్థితిని ఒక్కసారి మీరు చూస్తే చాలు నా తండ్రి. మీరు చూచుచున్న దేవుడయ్యా. బిడ్డల వైపు ఒక్కసారి చూసి నా తండ్రి వారి పరిస్థితిని మీరు చూసి నా ప్రభా వారికి ఒక దారి చూపించమని. ఉద్యోగాలు నా ప్రభ మీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. ఎవరెవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరు ఉద్యోగాలు పొందుకుని ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారు చేయదగిన పని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే చదువుకుంటున్నారో నా ప్రభ బిడ్డలు నా తండ్రి వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా ఎగ్జామ్స్ నా తండ్రి మరి మీ మీదే ఆధారపడి మీ మీదే ఆనుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చింది సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా ప్రభ. మీరు జ్ఞానం ఇస్తేనే బిడ్డలు అంత ఘనత సాధిస్తారయ్యా. మీ జ్ఞానం, మీరు జ్ఞానం ఇస్తేనే ప్రతి విషయంలో కూడా, ప్రతి ఎగ్జామ్స్లో కూడా బిడ్డలే ముందుంటారు నా తండ్రి. మీరు జ్ఞానం ఇస్తేనే ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఆ ఉద్యోగాలు మీ బిడ్డలే పొందుకుంటారు నా తండ్రి. మీరు తప్ప నా ప్రభ మాకెవరున్నారు నా తండ్రి. సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి విషయంలో కూడా మీ మీద అనుకున్న బిడ్డలే ముందుండేలా మీ కృప అనుగ్రహించండి. మీ మీద ఆధారపడ్డ వాళ్ళని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనని చెప్పిన దేవా, ప్రతి సబ్జెక్టులో, ప్రతి ఎగ్జామ్స్లో మీ బిడ్డలే ముందుండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ రావాలని, పర్మనెంట్ కావాలని ప్రార్థించమని అడిగారు ఆ బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. మొదట వారికి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి మీకు స్తోత్రం నా తండ్రి. మాకన్నా ఎంతో మంది తెలివి గల వాళ్ళు, ఎంతో మంది అనుభవజ్ఞులు ఉంటారు. అయినా సరే వాళ్ళందరినీ పక్కన పెట్టి ఎటువంటి అర్హత లేని బిడ్డల మీద జాలిపడి కనికరపడి బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు కూడా ఉద్యోగాలు నా తండ్రి నమ్మకంగా పనిచేసే మనసుని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీ చిత్తమైతే వారి ఉద్యోగాలు పర్మనెంట్ చేయించేలా
మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఐసీయూలో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, కోమాలో ఎవరైతే ఉన్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఎవరెవరైతే థైరాయిడ్తో బాధపడుతున్నారో నా ప్రభా, దగ్గు జలుబు జ్వరాలతో కొత్త వైరస్ వచ్చిందని ఎవరైతే భయపడుతున్నారో నా తండ్రి, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. గర్భాశయ క్యాన్సర్తో, గర్భాశయంలో నీటి బుడగలతో నా తండ్రి, పక్షవాతంతో, ఫిట్స్తో నా ప్రభు, నరాల బలహీనతతో, ఆస్తమాతో బాధపడేవాడు, గుండె జబ్బులతో, నరాల బలహీనత నా తండ్రి. అలాగే నా ప్రభా, తలనొప్పితో నా తండ్రి, బీపీ షుగర్తో ఎవరైతే బాధపడుతున్నారో, పీసీఓడితో ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. తప్పు మాదే నా తండ్రి, ఇంత అనారోగ్యం రావడానికి తప్పు మాదే నా ప్రభా. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఎక్కడో ఏదో విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటాం నా తండ్రి. తప్పు మాదే నా ప్రభా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా నా ప్రభా, మీరు జాలిగల దేవుడు నా తండ్రి. ఒకానొక సమయంలో హిజ్కియా గారు నా ప్రభా మరణకరమైన వ్యాధితో, రోగంతో మరణానికి చేరువుగా ఉన్నప్పుడు, కన్నీరు కార్చినప్పుడు, హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని చెప్పిన దేవా, హిజ్కియా గారు ఎంత గొప్పవారం కాదయ్యా. ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారయ్యా. ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు, పసిపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన తండ్రి. వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా, సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ కృపను బట్టి, మీ దయను బట్టి నా తండ్రి, స్వస్థత పొందుకున్న బిడ్డల బట్టి మీకే స్తుతి, స్తోత్రం స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే నా తండ్రి యవనస్తులు ఉన్నారో నా ప్రభా, యవన కాలంలో మీ కాడిని మొయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా తండ్రి లోకంలోకి జారిపోతున్నారు, లోకాన్ని వెంబడిస్తున్నారు. అది తప్పు కాదులే అని సమర్థించుకుంటున్నారేమో. ఒక గద్దింపు చేసైనా సరే ప్రతి యవ్వనస్తుడు యోసేపు వలె పాపము చేయకుండా పారిపోయే మనసుతో పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి యవ్వన స్త్రీ ఎస్తేరు వలె తగ్గింపు మనసు, తగ్గింపు హృదయం నా తండ్రి. పెద్దవాళ్ళకు లోబడే మనసుని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు ఏ దారిలో నడవాలో సరైన దారిని బిడ్డలకు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, భర్తను కోల్పోయి ఎవరైతే ఉన్నారో, విధవరాని పక్షాన వ్యాజ్యం ఆడతానని చెప్పిన దేవా, బిడ్డలు నా తండ్రి అధైర్యపడకుండా, అయ్యో నాకు తోడు, నా బిడ్డలకి ఎవరు తోడు, నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు అని నా ప్రభా బిడ్డలు భయపడకుండా, అధైర్యపడకుండా బిడ్డలకు నా తండ్రి ఓదార్పును నా తండ్రి, వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి ధైర్యాన్ని బిడ్డలకి ఇచ్చి మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. వారికి కావాల్సిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే అనాథ బిడ్డలు ఉన్నారో నా తండ్రి, వారికి కావాల్సిన ప్రతి అవసరత మీ కృపలో, మీ చిత్తంలో తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. వారి ఎడల ప్రతి ఒక్కరికి జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. అందరూ వారితో సమాధానంగా ఉండే మనసుని ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే దూర ప్రాంతాలకి, దూర దేశాలకి ఉద్యోగాల కోసం, పనుల కోసం వెళ్తున్నారు, వీసా విషయంలో వారికి ఎటువంటి ఆటంకాలు రాకుండా మీరు ముందుంటే చాలు నా తండ్రి. బిడ్డలు క్షేమంగా, ఏ ఆటంకాలు లేకుండా క్షేమంగా వెళ్తారయ్యా. వారి పనుల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. బిడ్డలు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరు వారితో నా ప్రభా గొడవ పెట్టుకోకుండా, ఎవరు వారి మీద నిందలు వేయకుండా నా తండ్రి, అవమానకరంగా మాట్లాడకుండా, అందరూ మీ బిడ్డలతో సమాధానంగా ఉండే మనసును ఆ తోటి వారికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకు నా ప్రభా, వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసు నా తండ్రి ఆ యజమానులకి కలిగించమని అడుగుచున్నాం. బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకానొక సమయంలో యోసేపు నా తండ్రి ఊరుగానే ఊరికి నా ప్రభు, దేశంగానే దేశానికి నా తండ్రి బానిసగా అమ్మివేయబడినప్పుడు జైలు అధికారికి, ఇంటి యజమానికి నా ప్రభా దయ పుట్టించారు నా తండ్రి యోసేపు మీద. యోసేపు గారంత గొప్పవారం కాదయ్యా. ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారయ్యా. బిడ్డల మీద జాలి దయ పుట్టించి వారికి కావాల్సిన సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. వారు పనిచేస్తున్న ఆఫీసుల చుట్టూ, వారి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభా. బిడ్డలకి ఎలాంటి ప్రమాదాలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా మీ బలం, మీ శక్తితో బిడ్డలు నింపండి నా తండ్రి. వారి కుటుంబస్తులకు కూడా, వారి కుటుంబాలకు కూడా మీ రక్షణ కంచె ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి.
పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయండి నా ప్రభ. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెవేయమని, మా దేశాన్ని ఎవరైతే రక్షిస్తున్నారో నా ప్రభ బిడ్డలకు నా తండ్రి మీ బలము మీ శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. చురుకుగా ఉండే భాగ్యాన్ని బిడ్డలకు కలిగించండి నా ప్రభ. ఎలాంటి శత్రువులు మా దేశంలోకి చొరబడకుండా నా ప్రభ మీ రెండంచెల కంచె ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో నా ప్రభ మీరు యుద్ధాన్ని కోరుకోరయ్యా, శాంతిని మీరు కోరుకుంటారు నా తండ్రి. మీ శాంతితో ఆ దేశాలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రశాంతంగా పడుకునేలా మంచి కళలు, మంచి దర్శనాలు పొందుకునే కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.